మందులు లేకుండా జీవన విధానం ఖచ్చితంగా సాధ్యమే. ఎలా సాధ్యమంటే, మందులు దేనికి వాడాలి? దీర్ఘకాలిక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కోసం మనం మందుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన జీవనశైలి మార్పులు తెచ్చుకోవటం వల్ల, మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే మనం మాట్లాడతామో ఎక్కువగా డయాబెటీసు, హైపర్ టెన్షను, అలాగే కొలెస్ట్రాల్ పెరిగిందని, అలాగే ఆస్తమా ఎక్కువగా బిల్డ్ అయిందని, ఆస్తమా అలర్జీస్ వల్ల వచ్చిందని, ఇలాంటి వాటికన్నిటికి కూడా మనము జీవన విధానంలో మంచి మార్పులు తెచ్చుకొని, మన బాడీ రెసిస్టెన్స్‌ని గాను ఎప్పుడు యాక్టివ్‌గా పెట్టుకోగలిగి, మంచి మా మానసికంగాను, శారీరకంగాను ఆరోగ్యకరంగా మనము పాజిటివ్‌గా జీవిస్తున్నప్పుడు మందుల మీద మనం ఆధారపడాల్సిన అవసరమే లేదు. మందులు ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, ఖచ్చితమైన మన మీద మనకన్నా మన మన బాడీని, మన ఇమ్యూనిటీని ఛాలెంజ్ చేస్తూ వస్తున్న మైక్రో ఆర్గానిజం మన మీద దాడి చేసినప్పుడు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు, అలాంటి ఇన్ఫెక్షన్స్‌ని ఎదుర్కోవడానికి మనం వాడాల్సిన ఈ మందులే తప్ప, మిగతాదంతా వాటికన్నా బలంగా మన బాడీ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ కరోనా. కరోనాలో ఎలాంటి మందులు, ఏ మందులు కూడా పనిచేయలేదు. కానీ మన బాడీ రెసిస్టెన్స్ మాత్రమే మనల్ని కాపాడిందన్నందుకై ఉదాహరణ అది. సో, అలాంటి కండిషన్‌లో కూడా మన బాడీ తట్టుకొని నిలబడ్డది అంటే, ఈ లైఫ్ స్టైల్‌లో జీవన విధానాన్ని మార్పులు చేసుకోవటం వల్ల ఏ జబ్బు కూడా మన దగ్గరికి రాదు. దేనికోసం కూడా మనం మందులు వాడాల్సిన అవసరం లేదు.